బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ రాత్రికి ఢిల్లీ పలువురు కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలుస్తుంది. గద్వాల్ బీఆర్ఎస్ నేతలంతా కలిసి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. గద్వాల్ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్ గట్టు కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. విరిగాక జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ రాత్రి ఢిల్లీకి పలువురు కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, జోగులాంబ గద్వాల జిల్లాలో జెడ్పీ చైర్మన్ తో పాటు గట్టులో మంచి పట్టున్న గట్టు కృష్ణమూర్తి దంపతులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఈ రోజు రాత్రి ఢిల్లీ పయనం అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మహిళా నేతల పట్ల కొంత అలసత్వం వహిస్తున్నారని, తగిన గౌరవం ఇవ్వట్లేదంటూ వాళ్ళు పార్టీని వీడుతున్నారు. అయితే గతంలో కూడా జెడ్పీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి విభేదాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డికేఆర్ అల్లుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు అతని భార్య లక్ష్మీదేవమ్మ మరియు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు కూడా ఢిల్లీ పయనమవుతున్నారన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గట్టులో మంచి పట్టున్న కాంట్రాక్టర్ స్పెషల్ క్లాస్ 1 కాంట్రాక్టర్ గట్టు కృష్ణమూర్తి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో కూడా 2 సార్లు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఈ కృష్ణమూర్తి. అయితే గట్టు మండలంతో పాటు జోగులాంబ గద్వాల ఉమ్మడి గద్వాల జిల్లాలో కూడా మంచి పట్టున్న నేత. అతను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారశైలి నచ్చక తగిన గౌరవం అవమానాల పాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎలక్షన్ లో మంచి గట్టిగా బీఆర్ఎస్ కు ఎఫెక్ట్ ఉంటుందన్నట్టు సంకేతాలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు ఆరోపణలతో గద్వాల జిల్లాకు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ వీరన్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరిన్ని వలసలు కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సోనియా గాంధీ గారు అలాగే మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో మేము ఈ పార్టీకి వాళ్ళని కలిసి పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. సర్పంచ్ లోకల్ సర్పంచ్ మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ కూడా మైక్ ఇవ్వడానికి ఎందుకుందంటే వాళ్ళ మనసులో ఎలా ఆలోచనలు ఉన్నాయనేది ఆ టైంలో నేను మైక్ తీసుకోకుండా అట్లే కామ్గా ఉంటే నేను ఒక వేస్ట్ అయిపోతుండే, ఆ ఊర్లో వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నీ ఆలోచనతో నేను అప్పటి నుంచి దృష్టిలో పెట్టుకున్నా. సరే, మైక్ ప్రోటోకాల్ ప్రకారం మైక్ నాకు ఇస్తారు కదా, ఇంకా నేను ఖచ్చితంగా మాట్లాడాలి. 3 years తర్వాత నాకు పెన్షన్స్ వచ్చినాయి. మా ప్రజలకు ఇలా అవగాహన చెప్పాలి. పార్టీ నుంచి ఇన్ని అభివృద్ధి అంటే మనకి సంక్షేమ పథకాలు ప్రభుత్వం పెట్టిందని మన ప్రజలకు అవగాహన చెప్పడానికి నేను రెడీ ఉన్నా అక్కడికి.